కావాలని దానికి హగ్గు రాలేదని మళ్ళీ వచ్చింది ఫ్రీగా అలా వేసుకుంటాను. మీకు కావాల్సింది ఏముండవు అవసరం లేదు కదా అసలు. ఒక అబ్బాయి నింపుతున్న పండు కోసం క్రేజీ ఉంటాడు. క్రేజీ అంటే క్రేజీ పాపం కేక్ తినాలి మా చెల్లెని కాదు. కేక్ తినాలి మా చెల్లెని కాదు. తాళ్ళంటే ఈడ కూడా ఉంటాయి వాళ్ళు. తాళ్ళంటే ఈడ కూడా ఉంటాయి వాళ్ళు. రాజుతో మచా తగ్గేదేలే రచ్చా. సో గైస్ లైక్ మీ తమిళ చూసి అర్థమైపోయింది. సో గైస్ ఇది నా షూలు, నాకు చాలా ఇష్టం షూస్. అవి నా షూస్ వేసుకుంది కదా సేమ్ సైజ్. ఎందుకు వేసుకున్నావు? నేనే అయ్యో ఈ షూస్ వేసుకున్నా, ఇట్లాంటి వేసుకున్నా. అయ్యో కలర్ చూసారా? వద్దే దండం పెడతా, లేట్ చేయకు. సో గాయస్ ఇప్పుడు ఏంటంటే సో లైక్ సాయిబాబా బర్త్డే అయిపోయింది. బట్ థింగ్ ఏంటంటే మీకు కొంచెం బిజీ ఉండేసరికి గిఫ్ట్ ఏం తెలియదు. సో నిన్న బర్త్డే అయిపోయింది. సో బిలేటెడ్గా మేము ఈరోజు గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఏం చెప్పలేదు, గిఫ్ట్ ఆయన పట్టించుకోడు మా బావ. లైక్ ఆయన ఇచ్చిన లైట్ అని చెప్పేసిండు. బట్ మనమైతే మన సైడ్ నుంచి ప్రేమగా ఒక గిఫ్ట్ ఇద్దామని రెడీగా ఉన్నాం. సో గిఫ్ట్ ఏమనుకుంటామంటే సో కొంచెం మా బావ కొంచెం ఫ్యాషనేటివ్గా కొంచెం మంచి స్టైల్గా ఉంటాడు కాబట్టి ఒక మంచి స్నీకర్స్, అలాగే బండి ఉన్నారు కదా RC 200. సో మనోడు అసలుకి గురు స్పీడ్లో ఉంటాడు, ఏదైనా వడదింతాడు బండి. దానికోసం ఒక మంచి హెల్మెట్ తీసుకోమని ఫిక్స్ అయిపోయినాం. ఏమంటావు అంతేనా? ఇదైతే ఎప్పుడు సోకులాడుతున్నట్టు. సో ఏంది చూస్తున్నామేంది, భయపడాల్సిందే, తప్పదు. నవ్వు కొద్దిగా లోదా నందురం పట్టినవా సో గైస్ ఇప్పుడు మనం వెళ్ళి మా బావకి హెల్మెట్ మంచి షూస్ తీసుకుందాం. సో చిత్రపూర్లో ఉన్నాడంట. సో ఇవన్నీ తీసుకొని గిఫ్ట్ ప్యాకింగ్ చేసి మనం ఒక సర్ప్రైజ్ ఇద్దాం. సో వెళ్ళిపోదామా? సో గైస్ అర్జున్ ఆ షాప్లోకి వెళ్ళి తోలు తెంగిరు. ఎందుకు బేబీ? పర్మిషన్ లేదంట, అంత సీన్ లేదు. ఈయన వెళ్ళి పర్మిషన్ అడిగాడు. అవసరం ఏంటంట? వేరే హెల్మెట్ షాప్ వచ్చి మనకి వెళ్ళిపోదాం. ఆఫ్ రైడింగ్ గిఫ్ట్ మనకి తెలియదు కానీ మనం ఎప్పుడు వా ఏ అచ్చాయి బాయ్ వా ఎట్లుంది హెల్మెట్ తెల్లాపు మొత్తం ఆరెంజ్ అంతే. ఇంకా పోరీలందరూ అన్న వెనకాలే. సో గైస్ ఫైనల్ అయితే షూస్ దగ్గరికి వచ్చాం, తీసుకొచ్చిండ్రు. సూపర్ ఉంది, బాగా ఉంది. లైట్ చాలా బాగుంది. గర్ల్స్ भी डाल सकते ना? సీరియస్లీ లైక్ తొలి చొక్కడ ఉంది షాప్ అయితే, నిజం చెప్తున్నా. లైక్ అంటే ఇంకా హై క్వాలిటీ ఉన్నాయి. నాకు ఇట్లాంటి షూస్ అంటే ఇష్టం. అది కూడా ఇట్లాంటి మనకి 4-5,000 దొరుకుతాయి. బట్ ఇది బడ్జెట్లో నేడా. సో గైస్ ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ బావ కూడా తీసుకున్నాం షూస్. సో మనం ఇక హ్యాపీయా? ఇంకోటి కావాలి ఏమన్నా? ఇంకోటి ఏం కావాలి? ఇంకొకటి కావాలి, హాఫ్ కట్ వద్దు, మన నెక్స్ట్ టైం వద్దాం. కానీ ఇక్కడ చాలా చాలా బాగున్నాయి షూస్. నన్ను ఇట్లా పిచ్చిదాన్ని చేసింది నువ్వే కదా రాధిక. నాకు అసలు షూస్ అంటే ఇష్టం. భయ ప్యాకింగ్ చేసిండు పాపం. భయ్యకి తెలుగు రాదు. మంచిగా రాసింది. ఏం రాసినావు? రాసింది. బిల్లెటర్ హ్యాపీ బర్త్డే సాయి బాబా చెప్పండు. ఓకే
బిలే చాలా పేరు రాసి చూడు. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు పోయి గిఫ్ట్లు ఇచ్చేసుడే. సో గైస్ సో గాయ్స్ అప్పుడే కేక్ కూడా సెట్ చేసింది. ఎడిపోయింది మా కిందికి వెళ్ళండి, వస్తుడు బాగా పట్టడానికి ఇచ్చింది. బాగా పట్టదు మా గిఫ్ట్ బాగా చెప్పిన కదా. బాగా బాధపడలేదు, చెల్లె బాధపడ్డది. బాగా మావాడిని ఎవరు పట్టించుకో. నిజం చెప్తున్నా గాయస్, మావాడిని అన్ని వీడియోలో వాడతారు, అందరూ మంచిగా అందరినీ బాగా చూసుకుంటాడు అని చెప్పేసి అదే ఫీల్ అయింది. అంత పెద్ద గిఫ్ట్ తెచ్చినావు. అనుకున్నా అన్న, ఇప్పుడు చేయకపోయినా అజన్న తర్వాత చేస్తాను టీం అనిపించావురా. కాలని దానికి హగ్గు రాలేదని మళ్ళీ వచ్చింది ఫ్రీగా, అలా వేసుకుంటాను. ఫ్రీగా హలో, సిగ్గు లేకుండా మా తమ్ముడిని ఎందుకు హక్ చేసుకున్నావు? నీకు సిగ్గు మనం అంటే ఏం లేదా? మా తమ్ముడి మీద పడి వల్ల అవుతుంది సిగ్గు. చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు మావాడి కోసం. గుర్తు ఇప్పుడే మా సార్ కాల్ చేసిన వచ్చి కట్ చేస్తాడు. కేక్ బాగుందిరా. మనం పాజిటివ్ ఇద్దాం. ఎందుకు ఇక్కడ ఇక్కడ ఉండాలి. మీ సాయిబాబా రాగానే తీసుకొచ్చినావా ఏమన్నా? మీకు కావాల్సింది ఏముండవు, మీకు కావాల్సిన అవసరం లేదు కదా అసలు. పెట్టేసి తల ముందు పెట్టేసి ఎందుకు దాస్తారు ఎర్రి పూకలు మీరు? ఎర్రి పుక్కే పూకోండి. అదే సౌండ్ ఆఫ్ బ్రో, సౌండ్ ఆఫ్. జరంతా వీడియో నడుస్తుంది. అబ్బయ్యా బర్త్డే అంటారా బాబు. కుక్క సాయిబాబా నీకోసం రెడ్ వెల్వెట్ సిగరెట్ వచ్చిన వాసన అయిపోయింది చెల్లమ్మ, చెప్పినా కదా. నాకు తెలిసి 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. సాయి గాజులు అమ్మేసా. కాదు, నేను సాయి, నా పేరు సాయి, నేను సన్న లవర్ని. ప్రేమతో మీ బొమ్మడిది. ఇక ముందు నేను సన్నతో ఉండలేకపోవచ్చు. అరే అరే నాకు వచ్చిందిరా, నా పేరు సాయి, నేను యూట్యూబ్ లో వర్క్ చేస్తా, సన్న నా లవర్. ఇక ముందు నేను సన్న లవర్ గా ఉండకపోవచ్చు. ఎందుకురా మా అజయ్ గడి ముందే ముద్దు పెట్టి వాళ్ళకి ఉండాలి పత్తిగా చూసినా. ఆడ పండు ఆడ పండుని ఎంత దూరం పెడతారు తెలుసా నిజంగా. అలవాటేగా ఎలిగియడం, మావాడి కోపం తెప్పాడు అలవాటేగా. సనా ఊపుడైంది, అన్న ఊపుతుంది. ఆరిపి తెంగింది పాపం చేయనప్పుడు. సాయి బాబా పాట వస్తుంది. అరే బాబా నెక్స్ట్ ఇయర్ బండి లీటర్ కి 70 కిలోమీటర్లు మైలేజ్ అట్లాంటి కోరుకో. ఆడే కొరుకుంటాడు తనకు తెలుసు. నాకు మంచి అమ్మాయిలు కావాలంటారని ముందు ముందు ఊపు దిగింది. నాకైతే ఏమవుతాను, నేను ఏం కోరుకోవాలనుకుంటలేను. ఈ ఫ్యామిలీ అయితే ఇలానే ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. కొత్త అంటే నీ ఒడ్డు ఇద్దరిని కనాలి. నిన్న నుంచి అడుగుతుంది సాయంత్రం ఒక అబ్బాయిని రప్పిస్తున్నా. ఒక అబ్బాయి ఒక అబ్బాయిని గైస్ ఇంత కూడా కిస్ ప్రాంక్ ఏమేమి ఉంటుంది. ఆర్టిస్ట్ నువ్వు వేస్ట్.
ఉంటాడట. కానీ మాది వేరు సో ఒక అబ్బాయిని దింపుతున్న పండు కోసం క్రేజీ ఉంటాడు. క్రేజీ అంటే క్రేజీ మజగాడికి అదే ఓకేనా మనం చెప్పాలి చెప్పు. మనం రోజు వీడియోస్ వాడుకుందామని చెప్పిన కానీ మీరు తప్పుగా అరే నువ్వు పత్తి వాతలను చూసుంటావు, నువ్వు పత్తి ఫ్యాక్టరీని చూడలేవు. ఇగో ఇక్కడ ఉంది గాయస్. హ్యాపీ బర్త్డే టు యు. కేక్ ఎట్లా హ్యాపీ బర్త్డే టు యు. కేక్ ఎట్లా ఇట్లా మనోడి నరుకుతాడు అంతే. చేరనుకున్నారా? కర్రీ కలుపు అన్న. పండు డేర్నెస్ నాకు నచ్చదురా. వాడి ముందే వేరే వాళ్ళకి లైన్ ఎత్తుంది. అందరి లెక్క చీటీ అయ్యేది. పాపం కేక్ తినాలి మా చెల్లెని కాదు. సో గైస్ గిఫ్ట్లు ఇస్తారండి ఇప్పుడు. అరే నాకు తెలుసాడే మేము పెడతారా. మా సనా చెల్లి చాలా ఇష్టం నాకు. సో అరే నాకు అనే ప్లీజ్ అవసరం లేదు. చిల్లని కాండం ఇచ్చి రిలే ఉంటాయి. అవసరం లేదు. హ్యాపీ బర్త్డే సాయిబాబా. సాయిబాబా పేరు సనా సరే బా మా చెల్లికి అయిపో కూర్చోండి కొంచెం అయిపో కూర్చోదు. ప్లీజ్ నేనైతే లోపల కేక్ పెట్టేస్తాను. ప్రేమ ప్రతి దాని మీద బాగా నేర్పిస్తాడు. గుండె మీద నేర్పిస్తున్నాడు. గుండె పైన ఉంది కదా బాగానే నక్క. అరే నక్క అంటే 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 డేంజరా? ఉత్తి బాక్స్ తీసుకొచ్చి అమ్మ గిద్ద కూడా లేదు. అమ్మ ఏం తీసుకొచ్చినా మరి అలా ఏం తెచ్చినా నాకైతే టెన్షన్ బాగుంది. థమ్స్అప్ చూడాలని చెప్పి అరే ఏదేదో కనిపెడతాం అనుకున్నా. 2-wheeler హెల్మెట్. అరే సాయి ఏదేదో కనిపెడతాం అనుకున్నారా సనతో, కానీ ఆఖరికైతే అదేదో లోపల ఉన్నది కనిపెట్టినావు. ఫైనలీ నేనేదో చూసా కొంచెం. ఇక ఓపెన్ చేయకముందే నేను ఒకటి చెప్పాలా, రిషి స్టైలిష్ అఫీషియల్ కి అలాంటివి అంటే చాలా ఇష్టం. ఓ వావ్ స్పోర్ట్స్ హెల్మెట్ అన్నున్నాయి. బట్ ఇది నేను ఎక్కువ యూజ్ చేయను. చెప్పు బండి తోలేటప్పుడు. హలో స్పీడ్ వెళ్ళడాలు కథలు తెంగడాలు కాదు. స్టైల్ చేయను. ఫస్ట్ థింగ్ నేను ఇది వాడను. స్టైల్ కోసం కాదు, హెల్మెట్ స్టైల్ కోసం కాదు. అంటే నేను ఎక్కువ ఇది యూజ్ చేయను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా బైక్ యూజ్ చేయను ఎక్కువ. ఎందుకంటే రిక్షాతో కార్ అనేది తిరుగుతుంది. అదంతా కాదు, బొడ్డేం కాదు. అరే కథలు తెంగకుండా నువ్వు బైక్ ఎప్పుడు ఎక్కినా అప్పుడు వేసుకోవాలి అది రూలు. అజయ్ గారు మంచి మెసేజ్ ఇచ్చిండు. గాయస్ 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 చెప్పేది నండి. అజయ్ గారు మంచి మెసేజ్ ఇచ్చిండు. ఏంటంటే నిజంగా చెప్తున్నా, బండి ఎంత సోకున్నా సరే చిన్న దెబ్బ పడితే బండి పోతుందేమో, కానీ ఆ బండి మీద ఉన్న మనిషి మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీకు అది ఇచ్చినాం. అది గుర్తుపెట్టు. చిన్న బండి అది కంఫర్ట్ లేదు. ఇప్పుడు నీ ముద్దు కోసం హెల్మెట్ చూపిస్తావు.
ఉండదు అది సైడ్కి వెళ్ళాలి స్టిక్కర్ తీయాలి పైన మస్తు So guys, ఉంటుంది బయట మీద ఇది సో పెట్టుకో మా బావకి ఫస్ట్ థింగ్ పాస్ ఉంటుంది కానీ ఇంకోటి ఏంటిదంటే దీని మీద ఫోటోషూట్ మస్తు వస్తుంది. చాలా బాగుంటుంది సో బా ఇంకొకటి ప్రేమతో హెల్మెట్ వాల్యూ ఏందో తెలియలేదు. రిజిస్టర్ సబ్మిషన్ నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో తీపిచ్చి పెడతా వీళ్ళందరికీ కావరు. ఇలా రెండు ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది. ఎందుకంటే చాలా రేర్ గా జరుగుతాయి. హెల్మెట్ వల్ల చనిపోయే ఆప్షన్ కూడా ఉంది. 900% అయితే బతుకుతాం, ఒక్క 100% కానీ 1000% పెట్టుకోవడం వల్ల బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గైస్. అందుకే 900% చెప్పింది. ఎందుకంటే హ్యాపీ బర్త్డే సాయిబాబా. అజ్జు పండు. రైటింగ్ నాది ప్లీజ్ రైటింగ్ సరే పండు రాసింది. అదే చదువుకుంది మంచిగా. మనం చదువుకోలేం కాబట్టి మనకు అబ్బా మంచి తుమ్మే నా తల్లి ఎందుకో ఇది కూడా మందు బాటిల్ అనుకుంటా. బా మందు కింద అట్లా బ్రాండ్ ఇస్తాడు మావాడు మళ్ళా. రాతనే ఉంటారు గైస్ What is this, bro? Shoe. It's SG bro, orange bro. అజయ్ గారి షూ. అజయ్ Nice, bro. It's SG brand. It's a very good brand. అజయ్ గారికి యాక్చువల్గా షూ కలెక్షన్స్ ఎక్కువ. I don't okay yeah. we don't want to I don't know what price. Bro, how is the shoes? Nice, bro. Nice. Huh? ఆవేశపరుడు. ఆవేశంగా అట్లా సన ముందన్న అట్లా ఆవేశం చూపెట్టలేదు కదా సరా ఫీల్ అవుతుంది. చెప్పు సరా ఎప్పుడన్నా సన ముందు కూడా అట్లాంటి ఆవేశం చూపెట్టలేడు. కింద చూడండి. కింద చూడండి. Light వస్తాయి, bro. లైట్ పెడదాం కిందకి వెళ్ళి ఎందుకన్నా Bro, ఈ షూస్ కోసం మేము 12 kilometers పోయినాం bro. ఎక్కడికి, bro? Somewhere bro. అందుకని లేట్ అయింది. పోయిరో ఇంకెటైనా వచ్చిరో ఇద్దరు మా బాల్స్ అవసరం లేదు బ్రో వాళ్ళకి ఉంది బా మస్తునే బా. అయ్యా. బా. మస్తు Nice. కదా ఇప్పేసే కన్నా పెట్టుకో తర్వాత తీసుకోకుండా అందరం Yeah, nice. అందరు అమ్మాయిలు చూసారు చూసినా మొట్ట అందరు అమ్మాయిలు చూస్తారంట. Size correct దొరికింది. ఎక్కడ దొరికింది? మరి అట్లుంటది ఏమంటారు. Okay, done. యా. What is the cost? Yeah, 9,000 rupees. అరే ఇది డబ్బానే కదా, దాని మీద. కొల్ల వాడోళ్ళు అదే డబ్బా నానిసా. దెంగిందిరా రే ఈ బగిలిపోయిందిరా. అయిపోయింది. షూ కోసం కొడతారా చూడండి guys, ఎంత దారుణం ఎవరైనా కనకరించడం లేరు. పగరా బుజ్జిగారా ఛీ అంతే ఇంకా దీన్ని కష్టపడి కాపాడుతా పక్కన నుంచి It's okay bye. బా చెప్పిగా. రమ్మని. ఇగో మీ అందరికి ఒక షాకింగ్ చెప్పాలా? ఇప్పటికీ మేము ఇద్దరం కలిసి షూ ఎప్పుడు కొనుక్కుంటాం. కన్నా షూ నా దగ్గర ఉంది, దగ్గర ఉంటుంది. దీనికోసం నేను సపరేట్ రూమ్ తీసుకుంటూ అది లాక్ చేస్తా. ఎందుకు చేస్తావు? షూ చూపిస్తా. ఆడ అయినే ఉంటాయి. తీసామా? గోవాలా 4,000 పెట్టుకున్నా, ఒకటేసారి వేసుకున్నా. నేను ఇంటికి వచ్చే వరకు షూ లేవు మళ్ళీ. షూలో కాదు అందరు వేసుకోవద్దురు అని చెప్పి నేను ఆ రూమ్ లో దాచిపెట్టినా. ఇగో ఏంది ఈడు ఎట్లెత్తాడు తెలుసా? మనం వేసినట్టు మొత్తం వేయడు. అట్లేం వేయబా. అయ్యబ్బా. ఇచ్చా మంచి షూలు ఇచ్చిన. అది అట్లా వేసుకుంటాడు నిజం బాగున్నాయి అవి కూడా అవి నావే మరి నాకే ఏం తీసుకో అది నావి జూడియోలో కన్నా తెంగు అది పాము నాని నాయనాడా? నాయి నేను కొనుక్కుంటే వాడుతుంది ఇప్పుడు. జూడియోలో కన్నా అది ఎవరో తెలియదు కానీ నేను వేసుకుని వాడుకుంటా చూడు. అది అంతే మరి అది మంచిగా పోయి ఉన్నాం కదనే. అవు బేబీ నేనే కొన్నా గైస్ మా ఇప్పుడు వాడు నా దగ్గర 6 జతలు ఉండే, ఎన్ని జతలు వచ్చినాయి? ఒకటి మిగిలింది. బా బా చూడు, నేనే ఇప్పించిన ఇది తెచ్చిండు కాబట్టి 2 జతలేనే. అవి కూడా దిగిపోతాడు. చెప్పలేము ఇచ్చిన బట్టలు కూడా దిగిపోతుంది అమ్మ బట్టలు లేవు. ఎన్ని జతలు ఉండే తెలుసా నాకు? ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి అన్ని. నా బట్టలు సర్వసాధారణంగా పాయింట్లు, అంగిలు, షూలు, డ్రాయర్లు కూడా దెంగిపోయేవాడు ఉన్నాడు. ఎవరైనా సరే మనకు చాలా మందిని చూస్తుంటాం, డ్రైవింగ్ చేస్తారు, రైడర్స్ ఉంటారు. సో ప్లీజ్ వేర్ హెల్మెట్ అండ్ మీకు గ్లౌజెస్ ఉంటాయి, గ్లౌజెస్ కూడా యూజ్ చేయండి. ప్యాడ్స్ ఉంటాయి, ప్యాడ్స్ యూజ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అజ్జు తమచ్చా. తినక్కుతా కసక్కురో తినక్కుతా